తెస్తారా తేవాలా? వాషింగ్ మెషిన్ తెస్తారా తేవాలా? హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి. మన ఛానల్లో చాలా వరకు శారీస్ పెట్టానండి. అలాగే శారీస్ అండ్ హెల్త్ టిప్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. మీకు ఏం కావాలన్నా సరే నా ద్వారా హెల్ప్ చేయగలని చెప్పాను. అండ్ ఆల్సో నేను సూర్య గ్లోబల్లో వర్క్ చేస్తాను యాజ్ ఎ ఫార్మసిస్ట్ అని కూడా చెప్పాను. సూర్య గ్లోబల్లో క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ మీకు థైరాయిడ్ సమస్యలకి, షుగర్, డయాబెటిక్స్ అండ్ స్ట్రోక్ కేసులకి బాగా ట్రీట్మెంట్ ఉందండి. మన దగ్గర ఐసీయూ అన్నీ ఉన్నాయి. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. మీకు ఏమన్నా ట్యాబ్లెట్స్లో డౌట్ ఉంటే అడగొచ్చు నన్ను. మీకు ఏమైనా ట్యాబ్లెట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. నేను మీకు మీ డౌట్స్ అన్నీ రెక్టిఫై చేస్తాను. హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడండి. చాలామంది షుగర్ ట్యాబ్లెట్స్ తిన్న తర్వాత వేసుకుంటారండి. షుగర్ ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే తిన్నాక వేసుకోకూడదండి. ఎంటీ స్టమక్తో షుగర్ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. మీరు తిన్నాక వేసుకుంటే దానికి వాల్యూ ఉండదండి. షుగర్ ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్ అమ్మా ఎప్పుడైనా సరే షుగర్ ట్యాబ్లెట్స్ పరగడుపున వేసుకోకూడదండి. సరే ఎప్పుడైనా షుగర్ ట్యాబ్లెట్ పరగడుపునే వేసుకోవాలి. తిన్నాకో లేకపోతే టీ తాగాకో వేసుకోకూడదండి. షుగర్ పేషెంట్స్ చాలా వరకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్లు ఎంటీ స్టమక్తోనే ట్యాబ్లెట్ వేసుకోవాలండి. చాలా వరకు వాళ్ళ ఫుడ్ కంట్రోల్ బాగుండాలి. ప్లస్ ఏంటంటే నైట్ టైం మనం ఫుడ్ చాలా వరకు రైస్. మహమ్మద్ హాయ్ అండి, హాయ్. ప్లీజ్ వెల్కమ్ టు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. వెల్హమ్ మహమ్మద్ గారు. మనం ఇప్పుడు ట్యాబ్లెట్స్ కోసం మాట్లాడుకుంటున్నామండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మీకు నేను రెక్టిఫై చేస్తాను. హాయ్ అండి. ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్స్ ఫుడ్ చాలా వరకు కంట్రోల్లో ఉండాలండి. నైట్ టైం మనం 7కి ముందే ఫుడ్ తినేయాలి. 7కి ముందే ఫుడ్ తినేయాలండి. బయటకు వెళ్ళిపో నువ్వు. షుగర్ పేషెంట్స్కి ఏంటంటే మామూలు పేషెంట్ల కన్నా షుగర్ పేషెంట్లకి అరుగుదల అన్నది మామూలు పేషెంట్ల కన్నా లేటుగా అవుతుందండి. ఇప్పుడు నాకు షుగర్ లేదండి. నేను ఎప్పుడు నైట్ 10కి తిన్నా మనకు 1 అవర్లో అరిగిపోతుంది. అదే షుగర్ పేషెంట్కి మనం తిన్నది 1 అవర్ కాదండి, 4 అవర్స్ టైం పడుతుంది అరగడానికి. అందుకనే నైట్ టైం రైస్ ఇంటేక్ ఆపేయాలండి పూర్తిగా. ఆ ప్లేస్లో మనం జావ తాగాలి. జావనో లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్ అనో లేకపోతే ఆ ప్లేస్లో ఏదో టిఫిన్ అనో ఏది తిన్నా కొంచెం ఎర్లీగా తినేయాలండి. మనం నైట్ టైం తినడాలు కూడా చేయకూడదు. షుగర్ అనేది చాలా భయంకరమైందండి. షుగర్ పేషెంట్ వల్ల చాలా సఫర్ అవుతారు. ఇన్సులిన్ వరకు వెళ్ళాల్సిన బేబీ జీబీ. ప్లీజ్ వెల్కమ్ ద ఛానల్ అండి. ప్లీజ్ లైక్ ద ఛానల్ అండ్ లైక్ ద లైవ్ చాట్ అండి. అదే నేను చెప్పే షుగర్
నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ అనేది షుగరీ ఫ్రూట్స్ తినకూడదండి. మ్యాంగో అవాయిడ్ చేయాలి. సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా వస్తే మ్యాంగో అవాయిడ్ చేయాలి. అలాగే మీరు నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ అనేది షుగరీ ఫ్రూట్స్ తినకూడదండి. షుగరీ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. అలాగే సీతాఫలం కూడా అవాయిడ్ చేయాలి. మన సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే రేర్గా తినాలండి, ఎక్కువ తినకూడదు. అలాగే షుగర్ కంటెంట్ ఉన్న ప్రతిదీ దూరం పెట్టాలి. అలాగే మీరు టీ తాగే బదులు అందులో బెల్లం కలుపుకోండి, నల్ల బెల్లం. షుగర్ యాడ్ చేసుకోకండి. మనకి టీ వల్ల కూడా చాలా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయండి. ఎంప్టీ స్టమక్తో టీ తాగకూడదు, ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఇంకా షుగర్ పేషెంట్స్ చాలా ఏంటంటే రైస్ అవాయిడ్ చేసేయండి. షాహిద్ గ్లూడా ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండి. యువర్ ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్, ప్లీజ్ ఇన్ ఇంగ్లీష్. షుగర్ పేషెంట్స్ టోటల్గా షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. అలాగే రైస్ ఐటమ్ ఎక్కువ తినకూడదు. ఇంకా రైస్ ఐటమ్ ఎక్కువ తినకూడదు. రాణి హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారండి రాణి గారు? ఇంకా తెలిసిందే కదండి షుగరు. మనం పాయసం తాగకూడదు. రైస్ ఇంటేక్ ఎక్కువ తీసుకోకూడదు. ఇంకా టోటల్గా మనం మ్యాంగోస్ అవాయిడ్ చేసుకోవాలి. మనం యాపిల్ తినొచ్చండి, కమలా తినొచ్చు, దానిమ్మ గింజలు తినొచ్చు, గ్రౌండ్ నట్స్ తినొచ్చు. గ్రౌండ్ నట్స్ చాలా హెల్త్కి చాలా మంచిదండి. గ్రౌండ్ నట్స్ ఏరల్ జంప్ ప్లీజ్ అంటే లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైవ్ని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే మీరు షుగర్ పేషెంట్స్ మీరు నైట్ టైం ఎక్కువ రైస్ తీసుకోవద్దండి. జావ తాగొచ్చు, జొన్నరావు తాగొచ్చు, రాగులు తినొచ్చు. కర్రీ మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్ క్వాంటిటీలో కర్రీ తీసుకోవాలండి. కర్రీలో పొటాటోస్ తినకూడదు. చిలకడ దుంపలు రేర్గా తినాలండి. చిలకడ దుంప తినకూడదు. ఐస్ క్రీమ్స్ తినకూడదు. అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ రావాలండి. షుగర్ వచ్చిందంటే అది పోవడం చాలా కష్టమండి. మన డయాబెటిక్స్ని తగ్గించుకుంటూ రావాలి. ఎక్కువ మనం పెంచుకోకూడదు. ఇన్సులిన్ వరకు వెళ్ళకూడదండి మనం ఎప్పుడైనా సరే. అలాగే మీరు షుగర్ ట్యాబ్లెట్ ఎప్పుడు ఎంప్టీ స్టమక్తోనే వేసుకోవాలండి. చాలామంది తెలియక తిన్నాక వేసేసుకుంటారు. రవి లైవ్ హాయ్ అండి. రవి గారు హాయ్, ప్లీజ్ లైవ్ చాట్ అండి. అండ్ అలాగే మీరు ఎవరికైనా ఇంట్లో మీకు షుగర్ ఉన్నా సరే చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. షుగర్ అనేది బార్డర్లోనే ఉండాలండి. అంతకు మించి ఎక్కువైతే వెంటిలేటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ట్యాబ్లెట్స్లో క్యూర్ చేసుకోకూడదండి. మనంతటా మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే పొద్దున్న మెంతులు వాటర్ తాగండి. మీరు నైట్ టైం మెంతులు నానబెట్టుకొని ఆ వాటర్ని మార్నింగ్ తాగండి. చాలా మంచిది షుగర్కి అండి. చాలా వరకు డయాబెటిక్స్ కంట్రోల్ అవుతుంది. మొత్తం టోటల్గా రైస్ని అవాయిడ్ చేయకండి. ఒకేసారి అవాయిడ్ చేస్తే మనిషికి మనం రైస్ తినేవాళ్ళం కదండి. మన ఇండియన్స్ రైస్ లేకపోతే మనం ఉండలేమండి. దాని ప్లేస్లో మీరు అలా తగ్గించుకుంటూ రావాలి. రాగులు తినొచ్చండి. ఓకే అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నందుకు. అరికెలు తినొచ్చు. అలాగే మొత్తం షుగర్ బెవరేజెస్ అని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. అది చాలా మనకి మంచిది కాదండి హెల్త్కి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. అలాగే మన కిడ్నీ పేషెంట్స్ ఏం తినకూడదో పెట్టానండి. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా సరే వాళ్ళు కూడా ట్యాబ్లెట్ ఎంప్టీ స్టమక్తో వేసుకోవాలండి. వేసుకున్న గంట వరకు ఏమీ తినకూడదు. టీ తాగకూడదు. కనీసం ట్యాబ్లెట్ వేయక ముందు ఏమీ తినకూడదండి. వేసుకున్న తర్వాత ఒక గంట తర్వాతే మనం తినాలి ఏదైనా సరే. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాలీఫ్లవర్ తినకూడదండి, బ్రోకలీ తినకూడదు, అలాగే పాప్కార్న్ తినకూడదండి. పాప్కార్న్ కూడా తినకూడదు. అలాగే జనపతి కూడా తినకూడదు. అవి మనకి అవన్నీ థైరాయిడ్ హార్మోన్స్ పెంచేవండి. చెప్పాను కదండి. ఎప్పుడైనా సరే ఇంకోటి ఏంటంటే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నా లైవ్ని లైక్ చేయండి,
అలాగే మరి కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుందని మన దగ్గర నుంచి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. తెలుగు వాళ్ళన్న మెసేజ్ చేయండి మనందరికీ. ఈసోబిక్ 0. ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్తో వేసుకోకూడదండి, ఏదైనా తిన్నాకే వేసుకోవాలి. రాణి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలండి. సరేనండి, నేను షుగర్ మీద ఒక లిస్ట్ మీకు ప్రిపేర్ చేసి అసలు ఏం తినొచ్చు ఏం తినకూడదని నేను వీడియో చేస్తాను. రేపు ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి రాణి గారు. ఓకే రాణి థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అవసరం లేదండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానండి. థ్యాంక్స్ అవసరం లేదండి, ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి నేను చాలామంది పేషెంట్లు చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా అండి, లైవ్కి రావట్లేదు అనుకుంటున్నారేమో. కొంచెం ఇంట్లో మనం శారీస్కి కూడా చేస్తాం కదండి, కొంచెం అవి వర్క్ ఎక్కువ ఉంటుంది డిస్పాచ్ చేయడం, అందుకే నేను లైవ్ రాలేకపోతున్నాను. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయండి, మీకు మీ ప్రతి మెసేజ్కి నేను రెస్పాన్స్ చేస్తాను. తేజ ఏం చేస్తున్నావు? అదరా లైవ్ చేస్తున్నాను, లైవ్లో ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు తేజ? తిన్నారా మీరు? తేజ లేదు, ఇంకా లేదు. నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ అండి, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైవ్లో ఉన్న ప్రతి ఇద్దరు లైవ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే సరే, పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా సరే తిన్నాకే వాడాలండి, ఎప్పుడు పరగడుపున వేసుకోవద్దండి. అలాగే మీకు పెయిన్ కిల్లర్ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. పెయిన్ కిల్లర్ మూలంగా చాలా అనర్థాలు వస్తాయండి. ఈ పెయిన్ కిల్లర్ మూలంగా మనకి చాలా అనుకుంటాం, ఈ పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత నాకు నొప్పి తగ్గిపోయింది అని అనుకుంటారు చాలామంది. కానీ పెయిన్ కిల్లర్ వల్ల మన ఉపయోగం ఏమి ఉండదండి. మన హెల్త్కి మనం చూసుకోవాలి. పెయిన్ కిల్లర్ వేసుకొని ఆ నొప్పిని తగ్గించుకోవడం కాదండి, మన ఇంట్లో ఉన్న వైద్యాలే జెండు బామ్ రాసుకోవడము లేకపోతే డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ రాసుకోవడమే చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ అనుకుంటారు అందరూ. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుందండి అందరికీ? నైట్ టైం తిన్నది అరక్క పప్పు తినం. ఆ తిన్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం వాకింగ్ చేయండి. వాకింగ్ చాలా మంచిదండి. ఆ వాకింగ్ మీద నేను వీడియో కూడా పెట్టాను. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, హాయ్. తేజ గారు ఏం చేస్తున్నారండి? తిన్నారా మీరు? తేజ లేదండి, లేదు. ఓకే, కర్రీ ఏంటండి? కర్రీ తేజ గారు. ఓకే, ఫిష్ అండి. ఓకే. ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. నేను షుగర్ ట్యాబ్లెట్ కోసం చెప్పాను కదా, మర్చిపోకుండా తినక ముందే వేసుకోండి. ఎంటీ స్టమక్తో షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలండి. షుగర్ పేషెంట్స్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి. ఎవరికో వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుని టెస్టులు చేయించుకోవడం వరకు మనకు వద్దండి. షుగర్ పేషెంట్స్ ఎవ్రీ మంత్ చెకప్ ఉండాలండి. మీరు డిలే చేయొద్దు. చూద్దాంలే, ఈ మంత్ నేను షుగర్ తినలేదు కదా అనుకుంటారు, కానీ మనం ఏదో రూపంలో మనం తింటామండి. అసలు డిలే చేయొద్దండి. మన లైఫ్ మనది అంతా, ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంది. మనకు తెలిసిన వైద్యాలండి, మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు. డబ్బులు ఖర్చు అయిపోతాయి అనుకుంటారు, కానీ షుగర్ అన్నది ఎక్కువైంది అనుకోండి, డబ్బులు ఖర్చు అయిపోయి ప్రాణాల మీదకి వచ్చే స్టేజ్ కూడా ఉంటుందండి షుగర్ వల్ల. పెయిన్ కిల్లర్స్ ఎలా పడితే వాళ్ళు వేసుకోవద్దండి. ఒక డాక్టర్ మనకు రాస్తేనే, అది కూడా మీకు 10 రాశారనుకోండి, ఒక 5 తీసుకోండి.
అరముక్క వేసుకోండి. తర్వాత మళ్ళీ నొప్పి వస్తే ఇంకో అరముక్క వేయండి. అంతేకాని పెయిన్ కిల్లర్ బఠానీ మింగేసినట్టు మింగేయడం కాదండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ మెసేజ్ నాకు చాలా వాల్యుబుల్ అండి. హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు హాయ్. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా పరగడుపున వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ తిన్న వెంటనే వేసుకున్న వెంటనే ఏమీ తినకూడదండి. 1 అవర్ గ్యాప్ ఇవ్వాలండి. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, చెప్తాను హెల్త్ పరంగా. రాణి హాయ్ అండి, హాయ్. హాయ్. అదే చెప్పారు కదా షుగర్ మీద వీడియో చేయమని. ఖచ్చితంగా మీకు షుగర్ మీద మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. డయాబెటిక్ మీద ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను, డయాబెటిక్స్ మీద. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లైవ్లోనే ఉన్నాను ఈరోజు. కొంచెం టైం ఎక్కువే స్పెండ్ చేస్తానండి లైవ్లో. మన ఛానల్లో చాలా వరకు శారీస్ కూడా పెట్టానండి. ఎవరికైనా నచ్చుంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. మన దగ్గర గుడ్ క్వాలిటీ ఉంటాయండి. మన దగ్గర ఏమి నాణ్యత లేని చీరలు ఏమి ఉండవు. మన దగ్గర క్వాలిటీబుల్ శారీసే ఉంటాయండి. ఎందుకంటే అంతమంది కస్టమర్స్ని మెయింటైన్ చేస్తున్నానంటే నాకంటూ కొంచెం ఇది ఉంటుంది కదండి. లైవ్ ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. తేజ టీ. హలో అండి, హలో. హాయ్ అండి తేజ గారు. ఇందుకే మీరు ఏం చదువుకున్నారండి తేజ గారు? ఓకే, మీరు బీటెక్ చదువుకున్నారా? మీకు ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా వరకు తెలిసి నేను రెక్టిఫై చేస్తాను. మీకు సజెషన్ కావాలని ఇస్తానండి. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉన్న స్టేజే ఉండాలి, అంతకుమించి మనం ఫ్యాటీ లివర్ని పెంచకూడదు. ప్లస్ ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు మెయిన్ మటన్ తినడం మానేస్తే చాలా వరకు మంచిదండి. అంటే మొత్తం మానేయడం కాదు, మీరు ఒక 5 పీసెస్ తింటే 6 పీసెస్ తింటే అందులో 2 పీసెస్ తినేలాగా చూసుకోవాలి. కొంచెం ఫ్యాటీ ఫుడ్ని పక్కన అవాయిడ్ చేయండి. మనకున్న స్టేజ్లోనే ఉండాలండి. ఫ్యాటీ లివర్ ఎప్పుడైనా సరే పెరగకూడదు. అలాగే ఫ్యాటీ లివర్ తగ్గడం గట్రా ఏమి ఉండదండి. ఫ్యాటీ లివర్ అలాగే ఉంటుంది, కాకపోతే ఉన్న స్టేజ్ని దాటకూడదు అంతే. కొంచెం ఫుడ్ తీసుకోవాలి, వాకింగ్ చేయాలి. అలాగే మీకు రన్నింగ్ చేసే హ్యాబిట్ ఉంటే రన్నింగ్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కడుపు నొప్పి చాలా విపరీతంగా వస్తుంది కొంతమందికి. అలాగే కొంతమందికి చాలా వరకు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఫామ్ అవుతుంది. చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి ఫ్యాటీ లివర్ మూలంగా. నేను చాలా వరకు సఫర్ అయ్యాను ఫ్యాటీ లివర్ మూలంగా. నేను కూడా నా ఓన్ నేను చెప్పేది ప్రతిదీ నాకు తెలిసిందండి. ఇది ఏదో చెప్పాలని చెప్పేది అయితే కాదండి. అది నా ఓన్, నేను తెలుసుకున్నదే మీకు చెప్తున్నాను. మన ఛానల్లో శారీస్ పెట్టాను కదండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదండి, షుగర్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్తోనే వేసుకోవాలి. అలాగే పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా సరే తిన్నాకే వేసుకోవాలి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా ఎంటీ స్టమక్తోనే థైరాయిడ్ బిల్లు వేసుకోవాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న గంట తర్వాతే ఏదైనా తినాలి. అది టీ అయినా లిక్విడ్ ఫామ్ అయినా ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోతారండి. కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతారు. అది మనం ఏదో అనుకుంటాం, మనకి ఏంటి ఇలాగ అయిపోతున్నాం అనుకుని. కానీ థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళొచ్చు. మీ బాడీ ఎక్సర్సైజ్ కనీసం గంట ఉండాలండి. అది వాకింగా, లేకపోతే జిమ్మా, లేకపోతే మనం ఇంట్లో ఓన్ ఎక్సర్సైజా అన్నది
అన్నదే ఉండాలి. మనకి మన బాడీకి వర్క్ లేదనుకోండి, మనకు చాలా టైర్డ్‌నెస్‌గా ఉంటుంది థైరాయిడ్ మూలంగా అయితే. అది నేను కూడా ఫేస్ చేస్తానండి. థైరాయిడ్ నాకు ఉంది చాలా వరకు. అలాగే చాలా వరకు క్యూరబుల్ చేసుకున్నాను. డైలీ టాబ్లెట్స్ వేసుకుంటాను. నేను కాకినాడ డైట్ హాస్పిటల్‌లో చూపించుకుంటాను థైరాయిడ్‌కి. టాబ్లెట్స్ నేను 25 ఎంజీ వాడతానండి థైరాయిడ్‌కి. చూడండి, ఏదో కావాలని చెప్తున్నానని కాదు. నేను థైరాయిడ్ 25 ఎంజీ వాడతానండి. తేజాడి 96. నేను నిజమే చెప్తున్నానండి, అబద్ధం అయితే చెప్పను కదా, నిజమే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ వరకు నేను తెస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్పి మీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయలేను కదండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. తేజ, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ బ్రో. నా లైవ్ని సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే నాకు మెసేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. థ్యాంక్ యూ. అలాగే మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ పరంగా డౌట్స్ ఉంటే అడగండి. థైరాయిడ్కి అలాగే 3 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలండి. అలా 3 మంత్స్కో లేకపోతే 2 మంత్స్కో మనం చెక్ చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది పడతామండి. థైరాయిడ్ మూలంగా కొంతమందికి బుర్ర తిరుగుతుంటుంది. కొంతమందికి చాలా వరకు ఒక్కో పేషెంట్కి ఒక్కో కండిషన్ అండి. ఒక పేషెంట్కి ఇది ఎలాగే ఉండాలని మనం చెప్పలేము. ఇప్పుడు నేనున్నాను, నాకు థైరాయిడ్, నాకు అలా బుర్ర తిరగడం కట్ట ఏముండదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బుర్ర తిరుగుతుంది. అంటే ఒక్కో పేషెంట్కి ఒక్కో సిమ్టమ్ అంతే. ప్రతి పేషెంట్కి ఇలాగే ఉండాలి అనే రూల్ ఏముండదండి. ఈ బీపీ, హైపర్ టెన్షన్ అండి. చాలామంది ఏమనుకుంటారు, బీపీ కదా అని లైట్గా తీసుకుంటారండి. బీపీ ఉన్న పేషెంట్ కంపల్సరీ మనం తిన్న ప్రతి ఫుడ్లోంచి సాల్ట్ తగ్గించుకోవాలండి. సాల్ట్ తగ్గించుకోవాలి. బీపీ ట్యాబ్లెట్ కంటిన్యూగా వాడాలి. ప్లస్ బీపీ ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాతే వేసుకోవాలండి. ఒకవేళ డాక్టర్ ఏమైనా ఎక్కువ ఉంటే నైట్ కూడా రాస్తారు, మధ్యాహ్నం కూడా రాస్తారండి. బీపీ ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే తిన్నాకే వేసుకోవాలండి. తినకముందు ఎంటీ స్టమక్తో అస్సలు కాదండి, అదంతా బూతు. ఎంటీ స్టమక్ తీసుకోవడం అన్నది. అలాగే మీ బీపీ పేషెంట్స్ చాలా వరకు ఆలోచన విధానాన్ని తగ్గించుకోవాలి. దేనికోసం నేను ప్రెజర్ పడిపోకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. మీ మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉండాలండి. ఈ బీపీ వల్ల చాలా వరకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మనకి. స్ట్రోక్ అంటే మూతి పక్కకు లాగడం, నాలిక పక్కకు తిప్పు, మాట రాకపోవడం, కాళ్ళు చేయాలి ఆపేయడం, ఇన్ని అనర్థాలకి దారి తీస్తుందండి హైపర్ టెన్షన్, బీపీ. బీపీ ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే తిన్నాకే వేసుకోవాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ మెసేజ్ కోసం మీ నా దృష్టి వెయిట్ చేస్తుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఖచ్చితంగా నేను మీ డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. మీరు ఇంకా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నాకు మరింత అవగాహన వచ్చి నేను ఇంకా ఎవరైనా మీ గురించి అడగాలన్నా సరే నేను అడగవచ్చండి. నైస్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని చూస్తున్నందుకు, అలాగే లైవ్ని చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చేస్తున్నారు అందరూ అండి లైవ్లో? లైవ్లో 3 ఉన్నారండి. కానీ అట్లీస్ట్ నాకు మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనేమైనా చెప్పగలనండి. మీరు అలా మౌనంగా ఉంటే నేను ఏమీ చేయలేను. అంటే మౌనమే ప్రధానం అనుకుంటున్నారు ఏంటి లైవ్లో ఉన్న వాళ్ళు? ఏంటి
తొక్కలే, నాకు తెలుసు, మాకే తెలుసు, నువ్వు చెప్పేది ఏంటని అనుకుంటున్నారా లైవ్లో? లైవ్లో ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మోకాళ్ళ నొప్పులు కూడా చాలామంది బాధపడుతున్నారండి. ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు అందరికీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అండి, చింతపండు పులుపు తగ్గించుకోవాలి. ఒక వారం రోజులు చింతపండు పులుపుని పక్కన పెట్టండి, దుంపలను పక్కన పెట్టండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. చాలామంది పెయిన్ కిల్లర్స్ బఠానీలు వేసుకున్నట్టు వేసేసుకుంటారు. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే చింతపండుని అవాయిడ్ చేయండి. ఫస్ట్ చింతపండు మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, పులుపు ఎక్కువ తినకూడదు. థైరాయిడ్ ఉన్న పేషెంట్ క్యాలీఫ్లవర్ తినకూడదు, ప్లస్ బ్రోకలీ తినకూడదు, కార్న్ తినకూడదు, జనపప్పు తినకూడదు. అవాయిడ్ చేసుకుంటూ రావాలి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళేమో ఫ్యాటీ యాసిడ్స్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అవి మ్యూట్లో పెట్టే మర్చిపోయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లైవ్ని చూస్తున్నందుకు, నా లైవ్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీ అందరికీ నా లైవ్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నమ్మకంతోనే లైవ్ చేస్తానండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదండి మేము లైవ్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ వస్తుంది.
ఖచ్చితంగా లైవ్ చేస్తానండి రవి గారు. మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు వస్తాను. ఆల్రెడీ హెల్తీ లైఫ్ కోసం చిన్న చిన్న షార్ట్స్లో మీరు ముందుకు వస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది పింపుల్స్తో బాధపడతారండి లేడీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. చెప్పడం మర్చిపోయాను, ఒక ఉమెన్ అయ్యింది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇంకోటి అంటే ఉమెన్స్ డే స్పెషల్గా ఒకటి చిన్న టిప్ మీకు చెప్పబోతున్నాను. చాలా వరకు పింపుల్స్తో బాధపడతారండి చాలామంది. పింపుల్స్ ఇప్పుడున్న ప్రతి ఒక్క లేడీకి బాధాకరమండి. ఎందుకంటే ఆ పింపుల్స్ కోసం క్రీమ్స్ వాడుతుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. మనం పింపుల్స్ కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏ ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో చిట్కాతోనే చిన్న చిట్కా అండి. ఏంటంటే మెంతాకు ఉంటుంది కదండి, మెంతాకుని లైట్గా మనం పేస్ట్ చేసుకుని, మెంతాకునంతా ఆకుల పలంగా పేస్ట్ చేసుకుని మిక్సీలో దాంట్లో ఒక 2 స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలండి. హనీ యాడ్ చేసుకుని ఆ మెంతాకు పేస్ట్ చేసిన మెంతాకు హనీ మొత్తం మిక్స్ అయ్యాక అది నైట్ టైం మనం పడుకున్నాక ఎక్కడ పింపుల్ ఉందో అక్కడ ఆ మెంతాకు పేస్ట్ని మనం అద్దుకుని పడుకోవాలండి. ఆ పింపుల్స్తో పాటు ఆ మచ్చ కూడా క్లియర్ అయిపోతుంది. నేను వాడిన రెమెడీ అండి పింపుల్స్ కోసం. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవ్వకపోతే నన్ను అడగండి, ఏం చెప్తున్నారండి మీరు హెల్తీ లైఫ్ కోసం చెప్తానంటున్నారు కదా, ఇదేమి అని అబద్ధమని నన్ను అడగచ్చు. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం తినేది పప్పులో వేసుకునే మెంతాకు ఒక కట్ట తీసుకుని అది ఆకుల పలంగా కోసుకొని మిక్సీలో పేస్ట్గా చేసుకుని అందులో 1 స్పూన్ హనీ యాడ్ చేసుకొని నైట్ పడుకునే ముందు మనకి ఎక్కడ పింపుల్ ఉందో అక్కడ అప్లై చేసుకోనండి ఒత్తుగా. మార్నింగ్ చూస్తే పింపుల్ మటుమాయం, దానికి ఉన్న మచ్చను కూడా ఏర్పడింది ఖచ్చితంగా పోతుందండి. ఇది నేను వాడిన రెమెడీ అండి పింపుల్స్కి. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి జనాలకి. కేజాడి నైస్. ఓకే నిజమేనండి, వర్క్ అవుతుంది ఖచ్చితంగా. వర్క్ అవ్వకపోతే నన్ను అడగండి, నువ్వేం చెప్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేయండి. అప్పుడు నేను రియలైజ్ అవుతాను నేను చెప్పింది అబద్ధమని. రాని థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎందుకండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని నా కోరికండి. తర్వాత ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా వరకు ఫేస్ ట్యాన్ అయిపోతుందండి. ఫేస్ ట్యానింగ్కి ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. కొంచెం లాంగ్ లెంత్ వీడియో చేస్తానండి. ఆల్రెడీ వాయిస్ రికార్డ్ ఇస్తున్నాం దానికి. ఖచ్చితంగా ఒక మంచి వీడియోలో వస్తాను ఈ సమ్మర్లో. ఫేస్ ట్యానింగ్ అవ్వకుండా ఉండటానికైతే చిన్న టిప్స్ చెప్తాను మీకు. అది ఏమిటంటే ఖచ్చితంగా మార్నింగ్ మీరు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ వాడండి. ఖచ్చితంగా వాడాలండి. అది కూడా 50+ ఉన్న సన్స్క్రీనే వాడండి. మీరు ఎప్పుడైనా ఎండలోకి వెళ్ళిన తర్వాత ఫేస్ని టమాటా మీద కొంచెం షుగర్ వేసుకొని స్క్రబ్లా చేసేసుకోండి. అదొకటండి. అలాగే మన పాతకాలం ఉందండి, ఇది ఉంటుంది కదా, ఏంటది, శనగపప్పు మనం అది ఏమంటారే, పూరీ కూర పిండిని ఏమంటారు, పూరీ కూర చేస్తాం కదా, పూరీ కూర పొడి ఉంటుంది కదా ఎల్లోగా, కూర కలుపుతాం కదా, పిండి ఉంటుంది ఏంటి, శనగపిండి అండి. ఆ శనగపిండిలో కొంచెం పసుపు, పెరుగు యాడ్ చేసుకుని ఫేస్కి ప్యాక్లో వేసుకున్న చాలా వరకు మంచి రెమెడీ అండి. ఇంకోటంటే మన ఫేస్ గ్లోగా కనిపించాలంటే ఐస్ క్యూబ్స్ తీసుకుని డైలీ ఒక 5 minutes ఐస్ క్యూబ్ వాటర్లో మన ఫేస్ ముంచుకున్న మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుందండి.
అండ్ ఇంకోటి ఏంటంటే మరి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే అండి నేను వాడిన రెమెడీ ఏంటంటే బీట్రూట్ పొడి అండి. బీట్రూట్ పౌడర్ మనం చేసుకుని అందులో కొంచెం మనకి ఇప్పుడు నైకాలో దొరికేస్తుంది బీట్రూట్ పౌడర్. అది ఫేస్కి పాల్లో కానీ అలాగే కొంచెం వాటర్లో కానీ లేకపోతే రోజు వాటర్లో కూడా మిక్స్ చేసుకుని మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుందండి. మనం ఏమీ బ్యూటీ పార్లర్కి వెళ్ళనవసరం లేదు, ఏమీ చేయాలి. మన స్కిన్ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండకుండా ఫేస్కి స్కార్ఫ్ యూజ్ చేయండి. అలాగే మంచి ఎండలో వెళ్ళకుండా కొంచెం ఏమైనా వర్క్ మనకి ఇంపార్టెంట్ వర్క్ అయితేనే మనం మధ్యాహ్నం పూట వెళ్ళొచ్చండి. మనకి ఇంపార్టెంట్ వర్క్ కానప్పుడు కొంచెం చల్లబడ్డాకే వెళ్ళండి. ఈ ఎండాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ మెయింటైన్ చేయాలి. అలాగే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలండి, వడదెబ్బ తగలకుండా. పిల్లలకి డైలీ గ్లూకోజ్ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ బాటిల్లో ఉంచండి. పిల్లలకు వాటర్ బాటిల్ ఎక్స్ట్రా కూడా పెట్టండి. వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వచ్చండి పిల్లలకి. ఎప్పుడైనా సరే మనం ఎండలో వచ్చిన వెంటనే కూలింగ్ వాటర్ కాదండి, ఏదైనా పుచ్చకాయ కానీ పుచ్చకాయ జ్యూస్ కానీ మనది ఐస్ వాటర్ తాగేస్తామండి. ఐస్ వాటర్ అంత మంచిది కాదు పిల్లలకి. పుచ్చకాయ ఇంట్లో పెట్టుకోండి. అలాగే లెమన్ జ్యూస్ తీసుకుని ఒక బాటిల్లో ఉంచుకోండి. ఎందుకంటే లెమన్ వాటర్ తాగొచ్చండి, అది కూడా మంచి హెల్తీ, స్కిన్ కూడా గ్లో వస్తుంది. ఇంకా మన దగ్గర చాలా టిప్స్ ఉన్నాయండి. నేను బీపీ మీద వీడియో చేస్తాను, షుగర్ మీద వీడియో, డయాబెటిక్స్ మీద వీడియో చేస్తాను. అలాగే ఈ ఎండాకాలం సంబంధించి స్కిన్ టోన్ కోసం కూడా వీడియో చేస్తానండి. చాలా వరకు వీడియోస్ అన్నీ రిలీజ్ చేయాలి. టైం కుదరక నేను వీడియోస్ కొంచెం హోల్డ్లో పెట్టానండి. అన్నిటికీ కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలని అన్నీ హోల్డ్లో పెట్టుకుంటూ వచ్చాను. కొంచెం నాకు బిజీ షెడ్యూల్ అయ్యి ఉండి ఇటు మార్నింగ్ వర్క్కి, ఇటు ఇంటికి వచ్చాక ఏమో నా శారీ బిజినెస్, ఇటేమో ఖాళీ దొరికిన టైంలో ఈ యూట్యూబ్ అండి. ఖాళీ లేక నేను లైవ్కి రావట్లేదు, వీడియోస్ చేయలేకపోతున్నాను. ఏమనుకోవద్దండి, ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తాను. మధ్యలో అన్ని చిన్న హెల్త్ పరంగా షార్ట్స్ రిలీజ్ చేస్తానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు కానీ ఫ్రెండ్స్. ఇంకొక 10 minutes ఉంటానండి లైవ్లో నేను. రవి వెయిట్ లాస్ టిప్స్ చెప్పండి. ఓకేనండి, వెయిట్ లాస్ టిప్స్ అండి. వెయిట్ లాస్ టిప్స్ అంటే ఏముంటాయండి చెప్పడానికి. వెయిట్ లాస్ పొద్దున్నే మనం ఎప్పుడైనా సరే ఎంప్టీ స్టమక్తో ఉండకూడదండి. మన వెయిట్ లాస్కి మెయిన్గా కీరా చాలా వరకు బాగా పనిచేస్తుందండి. కీరా జ్యూస్ చూసుకుని నేను కీరా జ్యూస్లో ఒక కీరా తీసుకుంటే అందులో చిన్న ముక్క అల్లం, చిన్న ముక్క లెమన్ కట్ చేసుకుని నైట్ నేను స్టోర్ చేసుకుంటానండి. అది మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మిక్సీ కొట్టేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తాగేస్తాను. అది వెయిట్ లాస్ ఉంటుంది, చాలా మంచిదండి. అలాగే జీరా వాటర్ కూడా తాగొచ్చు. జీలకర్రని నైట్ కొంచెం 1 స్పూన్ నానబెట్టుకొని అది మార్నింగ్ హాట్ వాటర్ కలుపుకొని తాగొచ్చండి. అండ్ ప్లస్ ఏంటంటే మనం ఏమన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మినపప్పుని పక్కన పెట్టాలండి, ఆయిల్ ఫుడ్ని పక్కన పెట్టాలి. టోటల్గా పిండి పదార్థాలు పక్కన పెట్టండి. బొండా, ఇడ్లీ అన్నీ పక్కన పెట్టాలి. మన హెల్తీ ఎప్పుడైనా సరే మనం 4 ఇడ్లీలు తింటే 1-2 ఇడ్లీలు తినాలండి, దాని రీప్లేస్ చేసుకోవాలి. అంతేగా వెయిట్ లాస్ అని మనం ఫస్ట్ ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి.
4 ఇడ్లీస్ తినే చోట 2 ఇడ్లీస్ తినండి. హ్మ్. అంటే ఇడ్లీ మంచిది కాదండి. కాకపోతే మనం ఎఫర్ట్ చేయగలం, మన అమౌంట్ ఉంది అనుకునే వాళ్ళు ఓట్స్‌తో చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఓట్స్ దోస చేసుకోవచ్చు. అండ్ ఇంకా మార్నింగ్ టిఫిన్ బదులు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ మనం ఎఫర్ట్ పెడితేనే ఆ ఫ్రూట్స్ యాపిల్ తినొచ్చు మార్నింగు. బనానా బనానా ఒక్కటి తింటే చాలండి టిఫిన్ బదులు. లేదు ఒక 5 బాదమ్స్ యాడ్ చేసుకుంటే ఒక్కొక్క గ్లాస్ ఆఫ్ మిల్క్ అండి. 5 బాదం పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని అండి, పెద్ద ఎక్కువ కాదు. పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఒక స్పూన్‌గా వేసుకొని అది టిఫిన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మధ్యాహ్నం రైస్ అండి. కప్ ఆఫ్ రైస్ అంటే టోటల్‌గా మనం రైస్‌ని ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు. మన ఇండియన్స్‌కి రైస్ తినే అలవాటు. ఆ రైస్‌లో ఏది పెట్టినా మనకి రీప్లేస్ అవ్వదండి. టోటల్‌గా మనం ఎప్పుడూ రైస్ మానకూడదు. ఎందుకంటే వెయిట్ లాస్ అయిన 3 నెలలు రైస్ తినడం మానేస్తాం. సపోజ్ ఆ తిన్న తర్వాత మరి 4వ నెల తింటాం. అప్పుడేంటి మళ్ళీ ఉన్న వెయిట్ పుట్ ఆన్ అవుతాం తప్ప తగ్గమండి. ఎప్పుడైనా మన ఇండియన్స్ రైస్ అలవాటు కాబట్టి రైస్ తింటూనే తగ్గాలి. రైస్ ఎంత తీసుకున్నా, బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నా, మన బౌల్ ఆఫ్ కర్రీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ కర్రీ తర్వాత మనం ఇంకోటేంటంటే మనం రైస్ తక్కువ తీసుకుంటాం కదా! మనకి స్టమక్ ఫుల్‌గా ఉండదు. ఆ ప్లేస్‌లో మనం కీరాని కట్ చేసుకొని తినొచ్చండి. కీర పెట్టుకోవచ్చు. క్యారెట్ కూడా తినొచ్చండి. చిన్నయి కోసుకొని మన ప్లేట్ అంటే ఫుల్ ఆఫ్ వెజ్జీస్‌తో తింటే గనక చాలా హెల్తీ ఫుడ్ అండి అది. ఇంకా సాయంత్రం మీరు టీ తాగాలనుకుంటే పప్పు టీ తాగొచ్చండి. ఆ స్నాక్ ప్లేస్‌లో ఒక సమోసా తినొచ్చు. లేతే బిస్కెట్స్ తినొచ్చు. అంటే మనం వెయిట్ లాస్ అంటే నోరు కప్పేసుకోవడం కాదండి. తింటూనే వెయిట్ తగ్గాలి. అంటే మన తర్వాత 6 తర్వాత ఫుడ్ టోటల్‌గా ఆపేసుకోవాలండి. ఇంకా ఇంటేక్ ఏమి తీసుకోకూడదు. ఆ తర్వాత మజ్జిగ తాగొచ్చు. ఇప్పుడేమన్నా ఫ్రూట్ తినాలంటే ఫ్రూట్ తాగొచ్చు. గ్రీన్ టీ తాగొచ్చు. ప్లస్ ఇంకా పాలు నైట్ టైమ్ వద్దండి. మంచిది కాదు. హెల్తీ కాదు నైట్ టైమ్ మనకి. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు పాలు తాగొద్దండి నైట్ టైమ్. మజ్జిగ తాగండి. అది కూడా పలచగా చిక్కగా కూడా కాదు. ఒక కప్ ఆఫ్ చిన్న గ్లాస్ పెరుగేసుకొని అందులో 1 పెద్ద ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా తగ్గించుకోవాలి. మొత్తం షుగర్ ఫుడ్ అంతా తగ్గించుకుంటూ రావాలండి. మీకు వెయిట్ లాస్‌కి టిప్స్ చెప్పాలన్నా ఫుల్ వీడియో చేయాలన్నా చేస్తాను రవి గారు ఖచ్చితంగా. టిప్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి. బొట్టెడు టిప్స్ ఉన్నాయని మన దగ్గర అడగాలి కానీ ప్రతిదానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. మార్నింగ్ మనం చాలామంది జిమ్‌కి అమౌంట్ కడుతుంటారు. జిమ్‌కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదని వాకింగ్ ద్వారా కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు ఖచ్చితంగా. మన దగ్గర మన దగ్గర ఉంటాయి కానీ మనం ఫాలో అవ్వండి. అంతే మనకు అన్నీ తెలుసు ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదని. కానీ మనం ఫాలో అవ్వం. బద్ధకం. మనం 1 డే చీట్ మీల్ పెట్టుకోవచ్చండి. తప్పేం లేదు. వీక్‌లో 1 డే సండే చీట్ మీల్ పెట్టుకోవచ్చు. మనం కడుపు నిండా తినొచ్చు. అంతేకాని మన నోరు కట్టేసుకొని ఫుల్ డైట్ ఫాలో అవ్వడం కాదండి. 1 డే చీట్ మీల్ పెట్టుకోండి. ఆ రోజు మీకు ఏమి నచ్చిందో దంచి కొట్టేయండి ఇంకా. ఇంకా 7 మినిట్స్ ఉంటానండి. ఇంక లైవ్ ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే బాబు ఇంకా పడుకోలేదు. బాబు ఇంకా మెలకువగా ఉన్నాడు. బాబుకి పాలు కాయాలి. ప్లస్ ఇంకా నేను ఇంట్లో చిన్న వర్క్ ఉంది నాకు. ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు థ్యాంక్ యూ. నైస్ నచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాణి అండి నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ మెసేజ్ నాకు చాలా అవసరం అండి. మీరు ఇంకా ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే నాకు మంచి ఊపు వస్తుందండి. ఇంకా మంచిగా చెప్పాలనేది. రేపు నేను మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సరేనండి. అయితే ఇంక వీడియో దీంతో ఎండ్ చేసేస్తాను.
ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో మెసేజ్ చేయండి. అండ్ సో నా నెంబర్ షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఇంకొకసారి మీకు మెన్షన్ చేస్తున్నాను, సూర్య గ్లోబల్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తానండి. మీకు సూర్య కాకినాడలో సామర్లకోటలో ఎవరికైనా సరే ఏమైనా హెల్త్ కోసం ప్రాబ్లం ఉన్నా, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెడతాను నెంబర్, ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి. మీకు మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకొకసారి చెప్తాను, సూర్య గ్లోబల్లో ఫార్మసిస్ట్ వర్క్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఇన్ కేస్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా సరే, మీకు ఏమన్నా షుగర్ పేషెంట్స్ అయినా, థైరాయిడ్ పేషెంట్స్ అయినా, అలాగే స్ట్రోక్ పేషెంట్లు అయినా, ఇంకేమన్నా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళైనా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. మీకు మంచి డాక్టర్ని నేను సజెస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక నన్ను ఫాలో అవ్వండి. నా లైవ్ని ఇంకా ప్రోత్సహించండి. ఇలాంటి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తానండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. అండి హాయ్, లైవ్లో కొత్త న్యూ నెంబర్ ఉన్నారు, ప్లీజ్ అండి మెసేజ్ చేయండి. నేనైతే మా సామర్లకోట కాకినాడ పరిధిలో ఎవరికైనా సరే ఒక మంచి హాస్పిటల్ కావాలంటే నన్ను అడగండి, మంచిగా సజెషన్స్ ఇస్తాను మీకు. మన దగ్గర బోల్డ్ అన్ని టిప్స్ ఉన్నాయండి, మీకు కావాల్సినవన్నీ గంపడు టిప్స్ ఉన్నాయండి. అలాగే మన ఛానల్లో చాలా వరకు శారీస్ పెట్టాను. ప్రతి దాన్ని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ సోషల్ మీడియాలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను, యాజ్ ఎ హౌస్ వైఫ్గా, యాజ్ ఎ మదర్గా. అండ్ ఆల్సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మీకు ఈ లైవ్ నచ్చుంటే లైక్ చేయండి. అలాగే నా లైవ్ ఉన్న నా సబ్స్క్రైబర్గా సబ్స్క్రైబ్ అవ్వండి. మరి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుందండి మీ నాగశ్రీ. రేపు సండే కదండి, కొంచెం చర్చ్కి వెళ్ళాలి. తర్వాత సాయంత్రం మళ్ళీ లైవ్కి వస్తాను. సండే వస్తానో రానో తెలియదు, ఎందుకంటే శారీస్ డిస్ప్లేస్ చేయవలసి చాలా ఉన్నాయి మన దగ్గర. లైవ్ ఉన్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి. సరే అండి, లైవ్ దీంతో ఎండ్ చేసేస్తాను. బాయ్, సైనింగ్ అండి. ఇంకొకసారి నేను మెన్షన్ చేస్తాను, ఏమనుకోవద్దండి. మీకు హెల్త్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చండి. మీకు మంచి డాక్టర్నే మీకు సజెస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, సూర్య గ్లోబల్లో నేను ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తాను. అక్కడ ఓపీ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు అండి. ఖచ్చితంగా డాక్టర్స్ చూస్తారు. అండ్ ఆల్సో మనకి అక్కడ ఈఎస్ఐ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను దగ్గరుండి నేను చూసుకుంటాను అక్కడ యాజ్ ఎ స్టాఫ్గా. ఓకేనండి, బాయ్. సైనింగ్ ఆఫ్ అండి దిస్ వీడియో. బాయ్.